ఆరోగ్యశ్రీ పేరు చెబితే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కామన్ మ్యాన్ కు కార్పొరేట్ వైద్యం అందేలా చేసిన పథకం అది. అలాంటి గొప్ప పథకాన్ని బలోపేతం చేసి దాని పరిధిలోకి పలు రోగాలను తీసుకువచ్చి ఉచిత వైద్య సేవల విలువను 25 లక్షల రూపాయలకు పెంచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలు అనారోగ్యం పాలైతే ప్రభుత్వం అండగా నిలవాలని, పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఎంత పెద్ద జబ్బు బారిన పడినా వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించాలనే సత్సంకల్పంతో నాడు వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వెళితే కార్పొరేట్ ఆసుపత్రుల్లో 25 లక్షల వరకు చికిత్సలు ఉచితంగా అందాలి అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాంటి మహత్తర పథకానికి చంద్రగ్రహణం పట్టబోతోందా? చంద్రబాబు రాజకీయ కక్షపూరిత ధోరణికి అద్దం పట్టేలా ప్రస్తుతం రాష్ట్రంలో పాలన కొనసాగుతోంది. తన తనయుడు మంత్రి లోకేష్ నిర్దేశించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సూపర్ 6 పేరుతో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో హామీలకు మంగళం పాడుతున్నారు. వాటి గురించి చర్చ జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు నేతలపై దాడుల మీద దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా వైద్య రంగాల్లో ప్రవేశపెట్టిన పథకాలు 90% జనాభాకు అండగా నిలిచాయి. ఈ రెండు రంగాల్లో ప్రభుత్వ భరోసా చిత్తశుద్ధితో కొనసాగితే లక్షలాది కుటుంబాలు బాగుపడతాయని నాడు వైఎస్ఆర్ భావించారు. ఆయన బాటలోనే అడుగులు వేసిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి కంటే 2 అడుగులు ఎక్కువే వేసి విద్యా వైద్య రంగాలను కనీ విని ఎరుగని రీతిలో బలోపేతం చేశారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం మెచ్చుకునేలా రాష్ట్ర ఆరోగ్య రంగంలో వైఎస్ జగన్ పాలనలో నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీని అద్భుతంగా బలోపేతం చేసి 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ కార్డును రూపొందించారు. కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్రంలో అందిన వైద్య సేవలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. కరోనా నియంత్రణలో భాగంగా అప్పటికప్పుడు ఆ మహమ్మారిని ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి ఉచితంగా వైద్య సేవలు అందించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికి దక్కింది. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి నిదర్శనమే టీడీపీ నేత, గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్న వ్యాఖ్యలు. అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే, మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. విన్నారుగా టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంత శుతిమెత్తగా సామాన్యుల సంజీవిని ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని చెప్పారు. మొన్నటిదాకా వైఎస్ జగన్ పాలనలో సజావుగా నడిచిన పథకానికి ఇప్పుడు డబ్బులు లేవని టీడీపీ నేతలు ఎలాంటి జంకు గొంకు లేకుండా చెప్పుకుపోతున్నారు. ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు రావడం లేదు, దాంతో రోగులకు చికిత్సలు అందడం లేదని బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. ప్రజలు ప్రాణాలు కాపాడాలంటే వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ కార్డును తీసుకోవాలని, దాని సాయంతో ఆసుపత్రులకు వెళ్లండి అని కేంద్ర మంత్రి చెబుతున్నారంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఎలాంటి గతి పడుతున్నదో చాలా సులువుగా అర్థమవుతోంది. లక్షలాది కుటుంబాలకు భరోసాగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక గుదిబండలా భావిస్తూ అద్భుతమైన పథకాన్ని నిర్వీర్యం చేయాలని సీఎం చంద్రబాబు ధోరణికి టీడీపీ నేత, కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయన మాటలు పేద మధ్యతరగతి కుటుంబాలు ఆందోళనకు దారితీస్తున్నాయి. ఏకంగా 3,200కి పైగా చికిత్సలతో 25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసా కల్పించే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగా చేసి కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ దయాదాక్షిణ్యాలకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని వదిలేయబోతున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. కష్టకాలంలో కామన్ మ్యాన్ కు కార్పొరేట్ వైద్యం అందింది. ఆరోగ్యశ్రీ పథకంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందాయి. నాడు వైఎస్ఆర్ హయాంలో మొదలైన ఆరోగ్యశ్రీ పథకం ఆయన అకాల మరణంతో నిర్వీర్యమైంది. వైఎస్ జగన్ పాలనలో తిరిగి ప్రాణం పోసుకుంది. వైఎస్ఆర్ మానస పుత్రిక, అపర సంజీవని అయిన ఆరోగ్యశ్రీ నాడు వైఎస్ఆర్ పాలనలోనూ, ఆ తర్వాత జగన్ సర్కార్ హయాంలోనూ బడుగు బలహీన వర్గాల ప్రాణాలు కాపాడే సంజీవనిగా మారిందని లబ్ధిదారులు అంటున్నారు. కొరిమెల్లి సింహాచలం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామవాసి. గతంలో చిన్న కాఫీ హోటల్ నడుపుకుంటూ జీవించేవారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. 2008లో ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరితే గుండె సంబంధిత రోగం వచ్చిందని డాక్టర్లు చెప్పారు. 1000 కాదు, 1,00,000 రూపాయలకు పైగానే ఖర్చవుతుందని అన్నారు. అలాంటి సమయంలో నేరుగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినే కలిసి తన గోడు చెప్పుకున్నారు సింహాచలం. స్టంట్లు పోయినాయి, అంటే గుండెపోటు వచ్చింది. ఎవరా అంటే ఎక్కడికి వెళ్ళినా 1,00,000 రూపాయలు అయ్యి అడగడం మొదలుపెట్టారు. నాకు ఎవరు అప్పులు ఇవ్వరు. అందుచేత నేను వైఎస్ఆర్
రాజశేఖర రెడ్డి గారిని కలిశాను. ఆ మహానుభావుడు నాకు అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయించారు. అప్పుడు ఆయన కొత్తగా పెట్టింది మొట్టమొదటి నేనే. అంచేత నాకు బాగా చూశారు. నెల రోజులు చక్కగా పోషించి పూర్తి ఆరోగ్యవంతుడిగా నన్ను విశాఖడేరు పంపించారు. ఆ మహానుభావుడి దయ వల్ల నేను ఇంతవరకు ఏ విధమైన హార్ట్ విషయంలో ఏ విధమైన కంప్లైంట్లు లేవు, చక్కగా ఉంది. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఆరోగ్యశ్రీ పథకం సింహాచలానికి వెంటనే ఉపయోగపడింది, మరో జీవితాన్నిచ్చింది. ఆ తర్వాత ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. వారి వారి కాళ్లపై నిలబడేలా చేశారు. తన తండ్రికి హైదరాబాద్లో సంపన్నులకు మాత్రమే పరిమితమైన అపోలో హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించిన మహానుభావుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఇప్పటికీ సింహాచలం పిల్లలు గుర్తు చేసుకుంటున్నారు. మా నాన్నగారికి ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్ చేసామండి. 2008లో చేయించామండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అప్పుడు మమ్మల్ని హాస్పిటల్కి ఆపరేషన్ ఖర్చులకి డబ్బులు అడిగితే మా దగ్గర లేక మేము ఆరోగ్యశ్రీ పెట్టామండి. అప్పుడు ఆరోగ్యశ్రీలో హైదరాబాద్లో చేయించారండి మా నాన్నగారికి. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించామండి. చూపిస్తే అప్పుడు డబ్బులు అవుతాయంటే ఆరోగ్యశ్రీలో అప్పుడు వాళ్ళు పెట్టించారండి. కార్పొరేట్ వైద్యంగానే బాగా చూస్తారని మాకు మా నాన్నగారికి బాగుందండి. తన మార్కు పరిపాలనతో పేద కుటుంబాల గడపల్లో సంక్షేమ వెలుగులు నింపిన జనహృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక సింహాచలమే కాదు, విస్సాకోడేరు గ్రామంలో అనేక కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ఉపయోగపడిందని గ్రామ సర్పంచ్ బొల్లా శ్రీనివాస్ అంటున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు 25 లక్షల రూపాయలు ఖర్చయ్యే వైద్య చికిత్సలు కూడా చేయించుకునేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దిన ఘనత వైఎస్ జగన్దేనని ఆయన గుర్తు చేస్తున్నారు. మరి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పథకాలు కానీ మంచి ప్రయోజనాలు కానీ కల్పిస్తే అందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ప్రభుత్వంలో మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్పొరేట్ వైద్యం ఏదైతే ఉందో, అంటే అతి సామాన్యుడు కూడా కూలి పని చేసుకునే వ్యక్తి కూడా హైదరాబాద్ కావచ్చు ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళి అతను వైద్యం చేయించుకుని మరి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే విధంగా ఆ రోజున ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఆయన రూపకల్పన చేయటం, ఆ పథకం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించడమే కాకుండా నా గ్రామంలో ఉన్నటువంటి ఎంతోమందికి కూడా చాలా మేలు చేసే విధంగా ఆ పథకం ఉంది. అదేవిధంగా మరి ఆయన కొనసాగించినటువంటి పథకాలు కూడా ఆ తర్వాత రోజుల్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు కూడా వాటినే కూడా తిరిగి మళ్ళీ కొనసాగించడం, ఈ రోజుకి కూడా అవన్నీ కూడా బతికి బట్టగడుతూ మరి రోజు రోజుకి కూడా అవి పెరిగి ఇవాళ 25 లక్షల రూపాయలు స్థాయికి కూడా వెళ్ళగలిగినాయి. అంటే ఆరోగ్యశ్రీ కార్డుతో 25 లక్షల రూపాయల వైద్యం కూడా సామాన్యుడు పొందగలిగే విధంగా కూడా ఈ రోజు కూడా ఉందంటే మరి ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ఇవన్నీ కొనసాగించడం కూడా చాలా శుభపరిణామం అని తెలియజేస్తున్నాను. పాలకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది మాత్రమే తమ చేతలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి విశిష్టమైన నేతల్లో ఒకరు వైఎస్ఆర్. ఆయన మరణించి 1.5 దశాబ్దం దాటిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయన్ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన పథకాల ప్రభావమే కారణమనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోనూ, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలోనూ ఆరోగ్యశ్రీని ఉపయోగించుకుని లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందాయి. ₹1 కూడా ఖర్చు లేకుండా లక్షలాది రూపాయల విలువయ్యే చికిత్సలు చేయించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గానికి వెళ్లినా సరే ప్రతి చోట ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు కనిపిస్తారు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ ఈ అమోఘమైన పథకాన్ని కాపాడిన ఘనత వైఎస్ఆర్కు, వైఎస్ జగన్కు దక్కుతుంది. అలాంటి మహత్తర పథకంపై రాజకీయ కక్ష కొద్దీ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. పథకాల పేర్లు చెబితే వైఎస్ జగన్, వైఎస్ఆర్ గుర్తుకు రాకుండా ఉండాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేవు, కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలనే సందేశాన్ని ఇస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రావటం లేదు, రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొందని స్వయంగా టీడీపీ నేత, గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు బాబు ప్రభుత్వంలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులకు నిలువుటద్దములా నిలుస్తున్నాయి. ప్రజల ప్రాణాల పట్ల బాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావటం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. జగన్ ప్రభుత్వంలో 25 లక్షల వరకు వైద్యానిక భరోసానిచ్చిన సంజీవనికి పొగబెట్టేలా చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది. 25 లక్షలెక్కడ, 5 లక్షలెక్కడ? కేవలం 5 లక్షలకే పరిమితమైన కేంద్ర పథకం దయకు రాష్ట్ర ప్రజలను వదిలేసి
ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి తప్పించుకునే ఎత్తుగడతో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టుగా కేంద్ర మంత్రి టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అప్పటికి టీడీపీ సర్కారు పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలు 700 కోట్ల రూపాయలను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా చెల్లించారు. ఆ తర్వాత ఈ పథకాన్ని బలోపేతం చేస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ జగన్ గుర్తుకొచ్చేలా జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఈ పథకం మొదలైంది. ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా ద్వారా 70 లక్షల మంది 14,470 కోట్ల మేర ప్రయోజనం పొందారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య రంగంలో వైఎస్ జగన్ ముద్రను చెరిపేయాలనే కుట్రతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనుమరుగు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏడాది జనవరి వరకు ఆరోగ్యశ్రీ బకాయిలను పెండింగ్ లేకుండా చెల్లించి అటు ఆసుపత్రులకు ఇటు ప్రజలకు జగన్ సంపూర్ణ విశ్వాసం కల్పిస్తే నేటి చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎన్నికల కోడ్ కారణంగా బ్రేక్ పడిన ఆరోగ్యశ్రీ బిల్లులను కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్నా చెల్లించడం లేదు. 1600 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ సేవలకు గండిపడేలా చేశారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా చేస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వ తీరును గమనించిన వారెవరికైనా చాలా సులువుగా అర్థమవుతుంది. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం ఏపీలో 1.5 కోటి కుటుంబాలకు ఆపద్బాంధవిగా నిలిచింది. అలాంటి పథకానికి డబ్బులు లేవని బాబు ప్రభుత్వం చెబుతోంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో బీమా పేరిట ప్రైవేటు కంపెనీని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్ర కొనసాగుతుండగానే కేంద్ర పథకాన్ని నమ్ముకోవాలని చెప్పడం ద్వారా ప్రభుత్వ ఆంతర్యాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పకనే చెప్పారు. 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలందించే ఆరోగ్యశ్రీని కాదని 5 లక్షల రూపాయల మేర హెల్త్ కవరేజ్ ఉండే ఆయుష్మాన్ పథకాన్ని వినియోగించుకోవాలంటూ సూచించడం దారుణమని వైద్య ఆరోగ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గతంలోనూ విద్యా వైద్య రంగాలను ప్రైవేటు పరం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగించారు. తొలి నుంచి ఈ రంగాల్లో ప్రభుత్వ భాగస్వామ్యం నామమాత్రంగా ఉండేలా వ్యవహరించారు. తాజాగా బీమా రూపంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి నేపథ్యాన్ని క్రియేట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేస్తే ఆరోగ్యశ్రీ పథకం అమలు ప్రభుత్వం చేతుల మీద నుంచి ఇన్సూరెన్స్ ఏజెన్సీల చేతుల్లోకి వెళుతుంది. అవి లాభాపేక్షతో పనిచేసే సంస్థలు. దాంతో ప్రజలకు వైద్య సేవలు ప్రశ్నార్థకంగా మారతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత 5 ఏళ్లలో బలోపేతం చేసిన వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి నిశ్చింత కలిగించారు. 2019 ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి రాగానే 5 లక్షల లోపు వార్షిక ఆదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చారు. 2019కి ముందు 1000 లోపు మాత్రమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉండగా వైఎస్ జగన్ ఏకంగా 2371 ఆసుపత్రులకు ఈ పథకాన్ని విస్తరించారు. అనంతరం చికిత్స వ్యయ పరిమితిని 5 లక్షల నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షలకు పెంచారు. టీడీపీ హయాంలో కేవలం 1059 చికిత్సలతో అస్తవ్యస్తంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను ఏకంగా 3257కు పెంచారు. దేశంలోని తొలిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి విపత్తు వేళ ప్రజలకు కొండంత భరోసా కల్పించారు. అలాంటి ఉన్నతమైన మహత్తరమైన పథకాన్ని అటకెక్కించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టడం బాధాకరం, వేదనాభరితం.